విశాఖకు బంపర్ ఆఫర్ 1500 కోట్ల భారీ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్. ఇకపై రోజుకు 24 గంటలు తాగునీరు, డ్రైనేజీ కష్టాలకు చెక్. టాప్ టెక్నాలజీతో విశాఖ వాటర్ సిస్టమ్. విశాఖ నగర మౌలిక సదుపాయాల రూపురేఖలు మార్చే దిశగా కీలక ముందడుగు పడింది. కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ అపెక్స్ కమిటీ విశాఖపట్నం కోసం ఉద్దేశించిన 3 భారీ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. సుమారు 1501.03 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుల ద్వారా నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, 24 గంటలు తాగునీటి సరఫరా, నీటి పంపిణీ వ్యవస్థల ఆటోమేషన్ పనులు వేగవంతం కానున్నాయి. మే 11న న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ అపెక్స్ కమిటీ సమావేశంలో ఈ ఆమోదం లభించిందని గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కేతన్ గార్గ్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టుల మొత్తం వ్యయంలో 25% అంటే 375.26 కోట్లు కేంద్ర ప్రభుత్వం యూసీఎఫ్ పథకం కింద గ్రాంట్ గా అందించనుంది. మిగిలిన నిధులను ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఐఎఫ్సి, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుల నుంచి రుణాల రూపంలో సమీకరిస్తారు. మిగులు వ్యయాన్ని జీవీఎంసీ భరించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర స్థాయి ఉన్నతాధికార కమిటీ ముందే ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలను పరిశీలించి ఆమోదించింది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మధురవాడ ఈస్ట్, భీమిలి జోన్లలో మౌలిక వసతులను బలోపేతం చేయడమే ఈ ప్రాజెక్టుల ప్రధాన ఉద్దేశం. మంజూరైన 3 ప్రాజెక్టుల వివరాలు చూసుకుంటే, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, దీని వ్యయం 658.61 కోట్లు. మధురవాడ గ్రోత్ కారిడార్ లోని దీనిని నిర్మించనున్నారు. దీనికి ఐఎఫ్ఎస్సి నుంచి 75% రుణం, యూసీఎఫ్ ద్వారా 25% గ్రాంట్ లభిస్తుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా 401 కిలోమీటర్ల మేర మురుగునీటి పైప్ లైన్ల నెట్వర్క్ నిర్మించడంతో పాటు సీక్వెన్షియల్ బ్యాచ్ రియాక్టర్ సాంకేతికతతో 20 MLD సామర్థ్యం గల మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఇంటింటికి డ్రైనేజీ కనెక్షన్లు కూడా అందిస్తారు. 24 గంటలు తాగునీటి సరఫరా, దీని వ్యయం 725.18 కోట్లు. ఈ ప్రాజెక్టు ద్వారా విశాఖలోని జోన్ 2 పరిధిలో అడపాదడపా కాకుండా 24 గంటల పాటు నిరంతరాయంగా ప్రెషరైజ్డ్ పైప్ లైన్ ద్వారా తాగునీటిని అందిస్తారు. 65 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, 37,407 అత్యాధునిక స్మార్ట్ మీటర్ కనెక్షన్లు ఏర్పాటు చేస్తారు. నాన్ రెవెన్యూ వాటర్ నష్టాలను అరికెట్టేందుకు డిస్ట్రిక్ట్ మీటరింగ్ ఏరియాలను ఏర్పాటు చేయనున్నారు. నీటి సరఫరా ఆటోమేషన్, దీని వ్యయం 117.24 కోట్లు. నగరంలో బల్క్, సెమీ బల్క్ వాటర్ మీటరింగ్ వ్యవస్థను పూర్తిగా ఆటోమేషన్ చేస్తారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు పట్టాలెక్కితే విశాఖపట్నం కేవలం ఆర్థిక రాజధానిగానే కాకుండా పర్యావరణ హితమైన ఆధునిక స్మార్ట్ సిటీగా జాతీయ స్థాయిలో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకోనుంది. ముఖ్యంగా శరవేగంగా విస్తరిస్తున్న మధురవాడ, దాని పరిసర ప్రాంతాల ప్రజలు ఏళ్లుగా ఎదుర్కొంటున్న డ్రైనేజీ, తాగునీటి కష్టాలకు ఈ ప్రాజెక్టులతో శాశ్వత పరిష్కారం లభించనుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి కృషితో మంజూరైన ఈ నిధులతో త్వరలోనే టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి పనులు క్షేత్రస్థాయిలో ప్రారంభించే దిశగా జీవీఎంసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే నగర ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడడమే కాకుండా మహావిశాఖ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి.